నమామ వేదమాతరం. వేదం అంటే సాక్షాత్ భగవత్ స్వరూపమే. అది అపౌరుషేయం. మానవ నిర్మితం అయింది కాదు. అందుకే సాక్షాత్ భగవంతుడే తనను తాను శబ్ద రూపంగా అవతరింపజేసుకున్నాడు. దాన్నే వేదం అంటారు. వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః అని విష్ణు శాస్త్రం చెప్తుంది. వేదశివ శివో వేద వేదాధ్యాయి సదాశివ అని సంప్రదాయబద్ధమైనటువంటి వాంగ్మయం ఉన్నది. వేదమే శివుడు, వేదమే విష్ణువు. అదేవిధంగా అమ్మవారు వేదమయి, సాక్షాత్ గాయత్రి. ఆ గాయత్రి అనే వేదస్వరూపమే లలిత, మహాలక్ష్మి, దుర్గా, సరస్వతి ఇత్యాది నామాలతో చెప్పబడుతుంటుంది. మన సనాతన ధర్మానికి అంతటికీ ఆధారం వేదం. ఆ వేదంలో ఉన్న విషయాలు మనకు తెలియజేసేది శాస్త్రం. అలాంటి వేద శాస్త్రాలని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ వాటి శక్తిని మనం పరిరక్షించుకోవడానికి గాను శ్రీ శివకామేశ్వరి దేవస్థానం వారు ఇరువైన్లో వేదశాస్త్ర సమ్మేళనం అనే దాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. చాలా ఆనందించదగ్గ విషయం. ఈ సమ్మేళనంలో అనేక మంది పండితులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా బ్రహ్మశ్రీ నరేంద్ర కాప్రే గారు ఋగ్వేదంలో మహావిద్వాంసులు మాత్రమే కాకుండా అనేక శాస్త్రాల్లో ప్రావీణ్యం పొందిన వారు గురుగీత గురించి ప్రవచిస్తున్నారంటే చాలా ఆనందకరమైన అంశం అది. అదేవిధంగా బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు తదితర వేద పండితులు ఇందులో పాల్గొంటున్నారు. చతుర్వేద విద్వాంసులు కూడా ఇందులో ప్రధానమైన బాధ్యత వహించి వేదాన్ని వినిపిస్తున్నారు. వేద విషయాలను అక్కడ వారికి తెలియజేస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమం జరుగుతోందంటే ఆ చోటు అంతా మహా పవిత్రమవుతుంది. దివ్య శబ్ద తరంగాలతో నిండి ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారు, నిర్వహిస్తున్న వారు అందరూ కూడాను భగవద్ అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇది శ్రీ శివకామేశ్వరి దేవస్థానం తరపున శ్రీ సామవేదుల చంద్రశేఖర శర్మ గారు నిర్వహిస్తూ ఉన్నారు. వారు స్వయంగా సామవేద పండితులు, అనుష్ఠానపరులు, అనేక విద్యలు, ఉపాసనలు చేసేవారు. శ్రీ విద్యలో ప్రావీణ్యం పొందినటువంటి వారు. అలాంటి వారు పూనుకొని ఈ వేద గానాన్ని, వేదనాదాన్ని, వేద విద్యని అక్కడ వ్యాప్తి చేయాలని కృషి చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే వేదం మన సంపద. కాబట్టి అక్కడున్న వారందరూ కూడా ఇందులో పాల్గొనాలి. వారి ఇళ్లల్లో కూడా వేద పఠనాలు జరిగేలా చూసుకోవాలి. తద్వారా వేద విద్యను మనం పరిరక్షించదలుచుకున్న వారం అవుతాం. పరిరక్షించిన వారం అవుతాం. వేద విద్య మనల్ని రక్షిస్తుంది. ఇది ప్రధానమైన అంశం. అందుకే వేదాన్ని మనం గౌరవించి ఆదరిస్తే వేదం ఒక తల్లిలా మనల్ని కాపాడుతుంది. అలాంటి ఓ మహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా శ్రీ శివకామేశ్వరి దేవస్థానం వారికి దీన్ని నిర్వహిస్తున్నటువంటి మా ఆత్మీయులు శ్రీ రవిజంజాల గారు మొదలైన వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఈ కార్యక్రమం దిగ్విజయం సాధించాలని, ఇది అందరికీ స్ఫూర్తినివ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ సంఖ్యలో, ఎక్కువ ఆదరణతో జరగాలని కోరుకుంటూ స్వస్తి.